ఎవరైనా సరే ఇప్పుడు నేను సోలో లెవెలింగ్ పైన చేసిన ప్రీవియస్ వీడియోస్ చూడకుంటే, మీకు సోలో లెవెలింగ్ ప్లేలిస్ట్ అయితే ఉంటది. దాంట్లోకి మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ సోలో లెవెలింగ్ రీ అవేకెనింగ్ ఫుల్ మూవీనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశా. మీరు సీజన్ 1 కంప్లీట్ చేశాక ఆ వీడియో చూస్తే మీకు ఫుల్‌గా ఒక క్లారిటీ అయితే వస్తది. దాని తర్వాత నుంచి కంటిన్యూయేషనే ఇదనమాట. ఇక చాప్టర్ 56 స్టార్టింగ్‌లో మనకి జిన్‌వో అయితే ఫైనల్లీ మన జిహ్నో గాడికిచ్చిన ప్రామిస్‌నయితే ఫుల్‌ఫిల్ అయితే చేస్తాడు. అంటే అదే తనకు ప్రామిస్ చేస్తాడు గదా! ఈ 19 గిల్ రైట్స్ నేను కంప్లీట్ చేస్తా నీతోనని. ఒక బిల్డింగ్‌కి ఒప్పందంగా. సో, ఫైనల్లీ మనోడైతే కంప్లీట్ అయితే చేస్తాడు. సో, ఆ గిల్ రైట్స్ అన్నీ గూడా అయిపోతాయి. ఇక ఇంకోవైపు మనకి యూఎస్ఏలో ఒక దగ్గర ఒక హంటర్ అయితే భయపడుతూ ఉంటాడు. నా దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దని. అప్పుడే ఒక హ్యూమనాయిడ్ మాన్స్టర్ నువ్వు నా దగ్గరికి రావద్దని వీడైతే భయపడుతూ ఉంటే తనేమో ఇలా ఇలా చూడు నేనేం మాన్స్టర్‌ని గాదు. ఇది నీ ఫ్రెండ్సు. నేను మనిషినే అని చెప్పినా సరే వాళ్ళు వినలేదు. అందుకే వాళ్ళని కొద్దిసేపు పడుకోబెట్టా అంతే. నీకిప్పుడు ఎట్టా జెప్పాలి? నేను కొరియన్‌ని నేను ఇంటికెళ్ళాలి అని వాడైతే అంటాడనమాట. ఒక హ్యూమనాయిడ్ మాన్స్టర్ టైప్‌లో. అంటే డంజన్‌లోంచి వాడు డైరెక్ట్ బయటికైతే వస్తా ఉంటాడు. అందుకని వాళ్ళంతా గూడా వాడొక మాన్స్టర్ అయితే అనుకుంటుంటారనమాట. ఇక ఇంకో వైపు పబ్‌లో అయితే జిన్‌వూ, జిహో అయితే తాగుతూ ఉంటారు. జిన్‌వూ అయితే ఇలా అనుకుంటాడు. ఇక ఫైనల్లీ నీకు ప్రామిస్ చేసింది అయిపోయింది గదా! హ్మ్. నేనింకా ఈ రిలేషన్‌షిప్ ఇంకా అవసరం లేదు అనైతే అనుకుంటూ ఉంటాడు. సో, అప్పుడే జీహో వచ్చేసి థాంక్ యూ ఇది నాకిచ్చిన ప్రామిస్‌ని మీరు ఫైనల్లీ ఫుల్‌ఫిల్ చేసినందుకు. ఇది మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని జీహోన్ గారిని అడిగితే, ఇక ఏముంది ఈ 19 గిల్స్ ఇక నాకు గిల్డ్ మాస్టర్ లైసెన్స్ వస్తే నేను మా ఫాదర్‌తోని ఆ యూజిన్ గిల్‌ని టేక్ ఓవర్ చేసుకోవడం గురించి మాట్లాడాలి. అంటే జీహో ఇది మనం ఇన్నాళ్ళు కలిసి ట్రావెల్ చేశాం గదా! సో, న్ నీ ఒపీనియన్ ఏంటి నా గురించి అని అడిగితే జిహో గాడేమో నేను నా ఓల్డర్ బ్రదర్ దగ్గర దగ్గర 10 ఏండ్లు తేడా వానికి నాకు. ఇది చిన్నప్పటి నుంచి వాడు నాతోని ఎప్పుడు సరిగ్గా కనీసం మాట్లాడలేదు. వాడంటే నాకస్సలంటే అస్సలు ఇష్టం లేదు. కానీ మీరు నాకిచ్చిన ప్రామిస్‌ని మాత్రమే ఫుల్‌ఫిల్ చేయడమే గాకుండా నా ప్రాణాన్ని గూడా కాపాడారు. కాబట్టి నా దృష్టిలో మీరు నా సొంత అన్న కంటే మీరే నాకెక్కువ అనైతే అంటాడనమాట జిహో గాడు. అప్పుడు జిన్‌వూ నువ్వు నన్ను నీ అన్నలా అనుకుంటే, నేను కూడా నిన్ను నా తమ్ముడిలాగే అనుకుంటున్నా జిన్హో అయితే అంటాడనమాట. వెంటనే నేను నిన్ను హత్తుకోవచ్చా అన్నయ్య అంటే, "ఏయ్! నువ్వు తాగున్నావు పక్కకుండ్రా" అనైతే అంటాడనమాట. ఇంకోవైపు మనకి న్యూస్ ఛానల్‌లో వైట్ టైగర్ గిల్డ్ మాస్టర్‌ని అయితే ఇంటర్వ్యూ చేస్తుంటారనమాట. ఇది రీసెంట్‌గా ఇలా డంజన్ బ్రేక్ ఒకర్ అయిందంట గదా! సో, ఇలా రెడ్ గేట్ ఇన్సిడెంట్‌లో మీ వాళ్ళు చాలా మంది చనిపోయినారంట గదా! సో, మిగతా వాళ్ళని ఎట్టా రెస్క్యూ చేసినారంటే, ఇది మాకొక హంటరు వచ్చి హెల్ప్ అయితే చేసాడు. చాలా పెద్ద హంటరు. ఆ హంటర్ ఎవరిని అడిగితే అది మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదని ఇక తనైతే వెళ్ళిపోతాడు. జిన్‌వూ అయితే ఏంటి ఇది వాళ్ళు సీక్రెట్‌గా ఉంచాడు. థాంక్ గాడ్ అనైతే అనుకుంటాడు. జిన్‌వూ అయితే ఇలా అంటాడు. "జీహో నన్ను కొన్ని రోజులకి కాంటాక్ట్ చేయలేవు. నేను ఒక చాలా ముఖ్యమైన పని పైన వెళ్తున్నా" అని ఆహ్, జిన్‌వూకైతే ఒక కీ అయితే వచ్చింటదనమాట. సో, ఆ రెడ్ గేట్ ఇన్సిడెంట్ వల్ల. సో, సిస్టమ్ అయితే ఒక కీ ఇచ్చింటది. ఆ కీ వైపయితే చూస్తూ ఉంటాడు. అప్పుడు జీహో గూడా సరే నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టననైతే అంటాడనమాట. ఆ ఇంటర్‌వ్యూవర్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారని మన పార్క్ బేక్ అయితే అనుకుంటూ ఉంటాడనమాట తన ఆఫీస్‌లో. అప్పుడే తనకి బెంగుళూరు నుంచయితే కాలయితే వస్తా ఉంటది. ఏంటి నువ్వు సడెన్‌గా కాల్ చేసావు? నేను విన్నది నిజమేనా? ఇది నీ గిల్డ్ వాళ్ళు చాలా మంది చనిపోయినారంటగా? నువ్వు గూడా దాని గురించే అడుగుతున్నావు. ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అంటే, నే నేను రీసెంట్‌గానే ఒకటి విన్నా. జపాన్ కొరియా అసోసియేషన్‌తోని కొద్ది సీక్రెట్‌లయితే మాట్లాడింది. అది జేజు ఐలాండ్ గురించి. నీకు గుర్తుందా 4 ఏళ్ల ముందు మనం ఆ జేజు ఐలాండ్ రైడ్‌కెళ్ళినప్పుడు మనం ఆల్మోస్ట్ చనిపోవడానికెళ్ళాం. కానీ ఇప్పుడు దాని గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏంటి అసలు ఏం జరిగింది? అంటే ఒక మ్యూటేషన్ అనేది జరిగింది. ఏంటి మ్యూటేషనా? అసలు ఆ ఐలాండ్‌లో దానికి ఆ మ్యూటేషన్‌కి ఏం సంబంధం? వ వాళ్ళని మనం ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఏం జరిగింది అంటే, ఎందుకంటే ఇప్పుడు ఆ యాన్స్ అన్నీ గూడా వేరే కంట్రీస్‌కి గూడా ఎగిరెళ్ళగలవు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఒక యాంటు ఎగురుకుంటూ జపాన్ దగ్గరైతే పడింది. ఎవాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు యాన్స్ అన్నీ గూడా ఎగరగలవు. అంతటితోని చాప్టర్ 56 అయితే అయిపోతుందనమాట. 57లో జీనా ఏమో "నువ్వు ఈ మధ్య బయటికి చాలా సార్లు వెళ్తున్నావు. ఎందుకని నువ్వు ఇప్పుడు సడెన్‌గా ఒక ట్రిప్‌కెళ్తున్నావు?" అంటే ఇది నేను దగ్గర దగ్గర ఒక వారం దాకా రాను అంటే, "మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? నీకెప్పుడు గర్ల్ ఫ్రెండ్ దొరికిందన్నా?" అంటే, "నేనొక ఫ్రెండ్‌తోని వెళ్తున్నా." ఎందుకు అందరూ గూడా నన్ను నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందనుకుంటున్నారు అనుకుది.
సైబర్స్‌ని డిఫీట్ చేసినప్పుడు నేను కేవలం లెవెల్ 20 మాత్రమే. కానీ ఇప్పుడు ఆ లెవెల్ 20 కంటే 3 రెట్లు నా లెవెల్ ఇప్పుడు పెరిగింది. నేను ఈసారి పోయినసారి కంటే అంత డిఫికల్టీస్‌కి ఏమి గూడా ఆహ్, అంత దగ్గరికైతే ఎళ్ళను. అని మనోడి దగ్గర ఉన్న కీతోనైతే డీమోన్ క్యాసిల్‌లోకైతే ఎళ్తాడనమాట. మీరొక కేవ్స్‌లోకి ఎంటర్ అయ్యారు. అయితే వెళ్తాడు. వెంటనే నేనసలు ఎక్కడున్నా? ఏంటి హాల్‌వేలో మాన్‌స్టర్స్ ఏం లేవు. అక్కడొక ఎగ్జిట్ ఉందా? అది తను ముందరికెళ్తుంటే తన ముందర ఒక క్వెస్ట్ అయితే పాప్ అవుద్ది. మీరు ఈ డీమోన్ క్యాసిల్‌లో దగ్గర దగ్గర 10,000 డీమోన్ సోల్స్‌ని కలెక్ట్ చేయాలి. దీనివల్ల మీకు కొన్ని రివార్డ్స్ అయితే వస్తాయి అనైతే అంటుందనమాట. వెంటనే జిన్‌వూ బోనస్ స్టాట్స్ ఏంటి ఐటెమ్ షాప్ నుంచి ఏదో ఒకటి తీసుకొచ్చా. ఈ రివార్డ్స్ చానా బావున్నాయి. పైగా నేను 10,000,000,000 గోల్డ్ కూడా వస్తది. ఈ దీన్నొక్కదాన్ని కంప్లీట్ చేస్తే. సో, ఖచ్చితంగా ఈ క్వెస్ట్ చానా బాగా ఉండేటట్టుంది. కానీ ఎందుకని నాకొక బీస్ట్ కూడా కనపట్లేదు లోపలికెళ్ళే కొద్దీ. తను లోపలికెళ్తేనే ఏంటసలు ఇదొక ఫీల్డ్ టైప్ డంజనా? నేనసలు ఇంత దూరం ఇలాంటి దాంట్లోకొస్తానని ఎప్పుడు గూడా అనుకోలేదు. ఇది ఏమన్నా సోయెల్‌కి సిమిలర్‌గా ఉండే ఒక రెప్లికానా? అంటే సోయెల్ అనేది కొరియాలో ఉండే సిటీ అనమాట. సో, జిన్‌వు ఉండేది. సో, సేమ్ ఆ సిటీ లాగే ఈ డంజన్ గూడా కనపడుతూ ఉంటది మొత్తం ఫైర్‌తో. నేనిప్పుడు దగ్గర దగ్గర 10,000 డీమన్ సోల్స్‌ని కలెక్ట్ చేయాలి. అంటే ఖచ్చితంగా దగ్గర దగ్గర 10,000 పైనే ఆ డీమన్స్ అనేటివి ఖచ్చితంగా లోపల ఉండే ఉంటాయి. అండ్ డీమన్స్ అన్నీ గూడా వస్తాయి. నువ్వొక డీమన్‌ని డిఫీట్ చేస్తే నీకొక సోల్ అనేది వస్తది. పోతే కొన్ని కొన్ని డీమన్స్‌కి ఎక్కువ సోల్స్ ఉంటాయి. అప్పర్ లెవెల్స్‌కెళ్ళే కొద్దీ అని క్వెస్ట్ అయితే వస్తది. సో, జెన్‌వు ఏమో నేనేమో అందరికి నేనొక ట్రిప్‌కెళ్తున్నా అని జెప్పా. కానీ నేను దీన్ని ఒక వారంలో కంప్లీట్ చేయగలనో లేదో చూద్దాం అని వెంటనే బ్యాగ్‌ని కింద పడేసి ఫైట్‌కైతే దిగి పటా అన్ని డీమన్స్‌ని అన్ని దాన్లను గూడా చంపేసుకుంటూ అయితే వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఇప్పుడు ఫైటింగ్ ఈజీగానే ఉంది. అయినా సరే నా ఎక్స్‌పీరియన్స్ వల్ల ఇది చానా ఈజీగా అవుతుందేమో చూద్దామని. ఇక ఇంకోవైపు జిన్‌హో అయితే ఫైనల్లీ ఇది వాళ్ళ ఫాదర్‌తోనైతే మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ ఇలా అంటాడు, "నువ్విప్పుడు యోజిన్ గిల్‌కి గిల్ మాస్టర్ కావాలనుకుంటున్నావా?" అంటే, "అవును ఫాదర్" అంటే, "మాస్టర్ లైసెన్సు, రైడ్ రికార్డ్సా?" హ్మ్. అయినా నాకర్థం కావట్లేదు. ఎందుకు మా నాన్న నాకు, మా అన్నకి మధ్యలో నన్ను డిసైడ్ చేసుకోలేకున్నాడు. నాకు ఆల్రెడీ తెలుసు నాన్న ఇది ఒక గిల్డ్ మాస్టర్ పొజిషన్‌ని ఒక కంప్లీట్ స్ట్రేంజర్‌లో పెట్టడం కంటే, మీరిలాంటి ఇంత పవర్‌ని మన దాంట్లో పెడితే మంచిదే అనుకుంటున్నా అని చెప్తే, చాలు ఇక చాలు. నేను నిన్నొకరికి పరిచయం చేయాలనుకుంటున్నా. లోపలికి రా అంటే, ఇతను మ్యాంగో వన్. ఈయన వైట్ టైగర్ గిల్డ్‌లో ఒక మెంబర్. పైగా రీసెంట్ రెడ్ గేట్ ఇన్సిడెంట్‌లో ఈయన గూడా ఒకరు. ప్లీజ్ ఈడకొచ్చి కూర్చోండి అంటే, ఏంటి రెడ్ గేట్ ఇన్సిడెంటా? రిపోర్టర్స్ అందరూ గూడా అక్కడ బతికిన సర్వైవర్స్‌లో చాలా దొరకట్లేదు. వాళ్ళంతా ఏమైపోయారా అని ఆలోచిస్తుంటే, అసలు నాన్నకెలా దొరికాడని చూస్తుంటే, వాళ్ళ నాన్నేమో ఇలా అంటాడు. "ప్లీజ్ ఇది నా కొడుక్కి చెప్పు. ఆ రోజు ఏం జరిగిందో. ఆ వైట్ టైగర్ గిల్డ్ వాళ్ళతో పాటు ఇంకా ఎవరున్నారో ఆ రోజు." అంటే, "యెస్ సార్. ఆ రోజు అక్కడ ఒక టీనేజ్ పాప చూస్తుంటే తను హై స్కూలర్ అనుకుంటా. పైగా సంగ్ జిన్‌వూ." ఏంటి 'జిన్‌వూ' కూడా 'రెడ్ గేట్' ఇన్సిడెంట్‌లో పార్టా? ఒకవేళ ఆ అమ్మాయి పేరు ఆ అమ్మాయి పేరు హాన్ సాంగ్‌వి. ఆ! అనుకున్నా. అందుకేనా వాళ్ళిద్దరు సడెన్‌గా క్లోజ్ అయ్యారు. అంటే 'జిన్‌వూ' కూడా ఆ గేట్‌లోకెళ్ళాడా? మా గిల్డ్ మెంబర్స్ అందరూ గూడా బయటికి రావడానికి సేఫ్‌గా దానికి రీజన్ సంగ్ జిన్‌వూనే. నేనసలు ఫస్ట్ కన్‌ఫ్యూజ్ అయ్యా. ఎందుకు ఇద్దరు ఈ ర్యాంక్ హంటర్స్ ట్రైనింగ్ గ్రౌండ్‌లోకెళ్తున్నారు. కానీ అని వాడన్నంటనే జిన్‌హో గాడైతే అనుకుంటాడు. నాకిక మిగతాది వినాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు జిన్‌హో స్కిల్స్ ఎలాంటివో. అంటే తన సీక్రెట్ ఇప్పుడు నాకొక్కనికే గాదు చాలా మందికి తెలుసా? దీంతో మా నాన్నతో నేను మాట్లాడాల్సినట్టు నేను అయిపోయినట్టే. వాడేమో ఇలా అంటాడు. నాకసలు అర్థం గాలేదు. ఎందుకు మేము సంగ్ జిన్‌వూ దాన్ని సీక్రెట్‌గా ఉంచాలనుకుంటున్నాము. ఆ వైట్ టిగర్ గిల్డ్ డెసిషన్ నాకసలు నచ్చట్లేదు. అందుకే నాకు వెంటనే చైర్మన్ నుంచి కాలొచ్చింది. నేనిక్కడికొచ్చా అంటే, "మిస్టర్ గో నువ్వు చానా ఎక్కువనే ఎక్స్‌ప్లెయిన్ చేసావు. ఇకెళ్ళొచ్చు. జిన్‌వో నీకు ఆల్రెడీ తెలుసు. జిన్‌హో నీకు ఆల్రెడీ తెలుసు. ఇది నేను మంచి స్కిల్ ఉన్న హంటర్స్ కోసం చాలా రోజులుగా వెతుకుతున్నా. సో, కాబట్టి నాకు ఖచ్చితంగా తెలుసు.
ఒకతను రెడ్ గేట్ ఇన్సిడెంట్‌లో హంటర్స్ గిల్డ్ వాళ్ళకి హెల్ప్ చేశాడని. సో, నేనే వాటిని పర్సనల్‌గా చూడాల్సొచ్చింది. కానీ నేనిలా అనుకోలేదు. ఆ రెడ్ గేట్ ఇన్సిడెంట్‌లో దొరికిన అతను హీరికాస్‌లో గూడా ఉన్నాడని. నీ స్ట్రైకింగ్ స్క్వాడ్‌లో. ఈరోజు అనవసరంగా నాతో నెగోషియేషన్‌కి దిగావేమో అంటే వాడు సైలెంట్‌గా ఉంటాడు. ఇగ చూస్తూ ఉంటే సంగ్ జిన్‌వోనే నీకు గిల్డ్ మాస్టర్ లైసెన్స్ రావడానికి చాలా హెల్ప్ చేసినట్టున్నాడు. నువ్వు దానికి ఒప్పుకుంటున్నావా అంటే, ఆ! ఒప్పుకుంటా. హ్మ్. నేను వేరే హంటర్ నుంచి హెల్ప్ తీసుకున్నా కాబట్టి, నేను మా బ్రదర్ కంటే పెద్ద క్వాలిఫైడ్ గాదు. సో, నాన్న ఈజీగా అంటున్నాడు. నన్ను లేకపోతే తనని చూజ్ చేసుకోవడంలో అసలు సందేహం లేదు అని. నీకింకా ఏమన్నా చెప్పాలనుందా? అంటే, ప్లీజ్ నన్ను యోజిన్ గిల్డ్‌కి ర్ నన్ను యోజిన్ గిల్డ్‌ని రన్ చేయనివ్వండి ఫాదర్ అంటే, సరే అంటాడు. ఏంటి? నువ్వు యోజన్ గిల్‌ని తీసుకుంటావు. నీ గురించి నువ్వే జెప్పావు. ఒక కంప్లీట్ స్ట్రేంజర్‌కి మొత్తం గిల్డ్ కంట్రోల్ ఇవ్వడం చాలా కష్టం అని. సో, అంత కష్టం ఎందుకు? నేను నీ చేతుల్లో పెడితే అది సరిపోద్దిగా. కానీ నేను మిమ్మల్ని మోసం జేయాలనుకున్నా అంటే, ఇది వాళ్ళ మిస్టేక్స్‌ని నెగోషియేషన్ దగ్గర తీసుకొస్తారు జెప్పు. నువ్వు సంగ్ జిన్‌వోని మన గిల్డ్‌లోకి తీసుకురాగలుగుతావా? అని వాళ్ళ నాన్న ఒకటే మాట అడుగుతాడు. అంటే నేను దీనికోసం చానా కష్టపడ్డా. నేను ఖచ్చితంగా ట్రై జేస్తా ఫాదర్ అనైతే చెప్తాడనమాట. వాళ్ళ నాన్నేమో "ఒక యాపిల్ చెట్టు నుంచి పడిపోదులే. సరే అయితే మంచిది. నేను ఆల్రెడీ ఇద్దరు యెస్ ర్యాంక్ హంటర్స్‌ని యోజిన్ గిల్‌లోకి తీసుకోవాలని కాంటాక్ట్ అయ్యా. చాహెహెన్ హంటర్స్ గిల్ నుంచి మరియు రిటైర్ అయిన హంటర్ మెన్ గంగ్యూ. అయినా చాహె చాహె హంటర్ చానా చానా ఎక్సలెంట్ అయినా సరే ఆమె హంటర్స్ గిల్డ్‌లో ఉన్నంత కాలం హంటర్స్ గిల్డ్ మాస్టర్ అయిన చోజాంగనే అల్టిమేట్ హంటర్ కాబట్టి, సో, తనే తనను ఓవర్ షాడో జేస్తాడు. కాబట్టి తనకి నేను గిల్డ్ మాస్టర్ పొజిషన్ అయితే ఆఫర్ జేశా. సో, తనకైతే ఖచ్చితంగా అపీల్‌గానే ఉంటది. పైగా మేము ఫైనాన్షియల్‌గా గూడా చానా అంటే చానా స్ట్రాంగ్ గిల్డ్. ఇకపోతే మిన్‌బిగ్ వచ్చేసి తను తన హెల్త్ అంతా గూడా బానే ఉన్నా సరే, తను హంటర్‌గా రాకపోవడానికి రీజన్ ఏంటంటే, 4 ఏళ్ల ముందు ఆ జేజు ట్రైడ్ ఐలాండ్ ఫెయిల్ అయినందుకే. సో, చెప్పలేం. తను కూడా తన మనసుని మార్చుకొని తిరిగైతే రావచ్చు. ఎందుకంటే, మేము ఇప్పుడు మొత్తానికి గూడా తనని రిక్రూట్ చేసుకోవడానికి బాగా సిద్ధంగా ఉన్నాం కాబట్టి. చూద్దాం. నేను ముందు ఈ ఇద్దరు హంటర్స్‌ని రిక్రూట్ చేయగలుగుతానా? లేకపోతే జిన్‌వూని, జీహో తీసుకురాగలుగుతాడా ముందే? ముందుగా నేనింకా చూస్తున్నా జిన్‌హో ఏం జరుగుద్దో అని. ఇక తర్వాత ఇంకో వైపేమో అయితే దగ్గర దగ్గర ఒక 300 డీమన్ సోల్స్‌నయితే ఆల్రెడీ కలెక్ట్ చేసుంటాడు. చూస్తూ ఉంటే నేనింకా చాలా వాటిని చంపాలనుకుంటా అని. అంతటితోని చాప్టర్ అయితే కంప్లీట్ అవుద్ది.